మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఇన్ఛార్జ్ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఏసీబీ వాళ్ళకు చిక్కారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వెంకటేశ్వర్లు అనే రిటైర్డ్ కార్మికుడి నుంచి జిల్లా కేంద్రంలోని హోటల్లో 6,000 లంచం తీస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గల డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను తమకు అందజేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు నిరసన చేపట్టారు రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆక్రమణలను తొలగించారు మున్సిపల్ సిబ్బంది. ఈ సందర్భంగా షాపుల యజమానులకు మున్సిపల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్తో పాటు బస్టాండ్లలో అర్ధరాత్రి పోలీసులు డాగ్ స్క్వాడ్తో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు వద్దన్నటువంటి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొమరంభీమాసాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే తిర్యాని మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పల్లెబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. ఈ సందర్భంగా దేవాయిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని తోయగూడ, చందుగూడ గ్రామాలకు ట్రాక్టర్పై వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. కొమరంభీమాసాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు సిఐటి ఆధ్వర్యంలో పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. 3 నెలలుగా జీతాలు లేక తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ జీతాలు చెల్లించాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు.